శివాత్మిక గారితో ఒక పిక్ చూసాను. సో ఆ టైం, ఆ సిచ్యువేషన్ ఏంటి? దట్ వాజ్ రాహుల్స్ బర్త్డే. సిప్లిగంజ్. రాహుల్ విజయ్. రాహుల్ బర్త్డే పార్టీలో శివాత్మిక నాకు షీ వాజ్ మై జూనియర్ స్కూల్లో. అచ్చా. సేమ్ స్కూల్ 11th 1 year ఉండింది అనుకుంటా మా స్కూల్లో. After I got into the industry only I got close to her and she's a very very sweet person. ఇద్దరు శివాత్మిక కానివ్వండి, శివాని అక్క కానివ్వండి, both of them are very sweet. శివాత్మిక ఒక మంచి పెర్ఫార్మర్ కూడా. her eyes చాలా ఇమోట్ చేస్తాయి అండ్ వాయిస్ కూడా చాలా యూనిక్. మొన్న రంగమార్తాండలో ప్యూర్ పెర్ఫార్మెన్స్ చూసా బ్రో. లిటరల్గా చాలా త్రూ అవుట్ ఫిలిం నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. చాలా రియలిస్టిక్గా పెర్ఫామ్ చేశారు. సో అలా ఒక సెలబ్రిటీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా? రాహుల్ విజయ్. రాహుల్ నాకు ఒక హీస్ మై బిగ్ బ్రదర్ బ్రో. అంటే మా అన్న వాళ్ళ గ్రూప్. బట్ హీస్ క్లోజర్ టు మీ. ఆయన కూడా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రాహుల్ ఈ ఇయర్ కొడతాడు చూడండి. అండ్ వెబ్ సిరీస్ కూడా ఆయన చేశారు. అవును, కుడి ఎడమైతే టైం. అండ్ అది ఏంటో నాకు రాహుల్ చెప్తుండే. దే వాజ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ లూసియా. ఆ డైరెక్టర్ది చిన్నప్పుడు మాకు చెప్తుండే రాహుల్, ఇలాంటి సినిమా చేయాలిరా ఒకటి, అది లూసియా. అది కట్ చేస్తే రాహులే పని చేశాడు ఆ డైరెక్టర్తో. సో హీ మేనిఫెస్టెడ్ ఇట్ అనిపించింది నాకు. సో అలా మీకు ఫ్యూచర్లో ఏ జోనర్లో చేయాలని బాగా? నాకు ఒక డార్క్ సూపర్ హీరో ఫిల్మ్ చేయాలి. డార్క్ సూపర్ హీరో. ఈ మధ్యన తెలుగులో అండ్ ఇండియన్ ఫిలిమ్స్లో సూపర్ హీరో ఫిల్మ్స్ పెరుగుతున్నాయి. లైక్ మీకు ఎలా అంటే మార్వెల్ ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్లు బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఏ స్టేట్కి ఆ స్టేట్కి చాలామంది సూపర్ హీరోస్ పుట్టుకొస్తున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ జానర్ మీకు ఇంకా ఏ జానర్ అంటే ఇష్టం? నేను ఆప్షన్స్ ఇస్తా. సైంటిఫిక్ ఫిక్షన్, సైకోపాథిక్ థ్రిల్లర్స్, సోషియో ఫ్యాంటసీ, లవ్ డ్రామాస్. సోషియో ఫ్యాంటసీ చేస్తున్నాను. అవును. మిస్టర్ బ్రహ్మ ఏంటి డ్రామా ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. నేను 10 ఏళ్ళ తర్వాత చూసుకున్నా కూడా ఇట్ విల్ రిమైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఎందుకంటే ఆ టీమ్ కానివ్వండి, ఆ కంటెంట్ కానివ్వండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్న ఫిల్మ్ అది. అండ్ వీఆర్ గెటింగ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ టు ప్లే ద బ్రహ్మ క్యారెక్టర్. అది మీకు తొందరలో చెప్తా ఎవరు అని. షూర్, వెయిటింగ్. ఎస్. అండ్ ఫేవరెట్ జానర్ అడిగారు కదా, ఐ డోంట్ నో, కొంచెం ఆ సైకో థ్రిల్లర్ది చాలా టెంప్టింగ్గా ఉంది. మీరు యాంటోగనిస్ట్ ప్లే చేయడానికి కూడా రెడీ ఉన్నారా? ఐ మీన్ ఇఫ్ ఇట్స్ గుడ్ చేస్తాను. అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది బ్యాక్ ఆఫ్ ద హెడ్, ఒక మంచి విలన్ రోల్ చేయాలి అని. యాక్చువల్లీ శ్రీహరి గారికి, ప్రకాష్ రాజ్ గారికి వీళ్ళు ఒకనొక టైంలో ఒక 20 years అలా రూల్ చేశారు. లిటరల్గా రూల్. I still think Prakash Raj garu is the best actor there is. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని